షాప్ అయితే తీసాను. మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. షాప్ తీసేసి అడ్వాన్స్ రెడీ చేస్తున్నాను అనేది భారతికి లేటెస్ట్గా తెలిసిందనమాట. హాయ్ అండి, వెల్కమ్ టు సుబ్బు భారతి అఫీషియల్. మరి ఇలాగా ఇద్దరు కూర్చుని వీడియో తీసి చాలా రోజులు అవుతుంది. ఈరోజు మా పెళ్లి రోజు. మా పెళ్ళి కరెక్ట్గా ఈ రోజుకి 7 సంవత్సరాలు పూర్తయినాయి. కరెక్ట్గా ఈ 7 సంవత్సరాల్లో మా మధ్య జరిగే ఏం జరిగింది, మంచి చెడు అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కరి కుటుంబంలోని. అలాగే మా విషయంలో ఏం జరిగింది, ఒడిదుడుకులు, అలాగే కష్టాలు, ఇబ్బందులు, నవ్వులు, బాధలు అన్నీ ఉంటాయి అన్నమాట. అయితే నాకు అంటే నా మనసులో ఏముందో నాకు తెలుస్తుంది భారతి గురించి. మరి భారతి మనసులో ఏముందో నాకు తెలుసుకోవాలని అలాగే మీకు కూడా ఉంటుంది. అలాగే నా మనసులో ఏముందో భారతి కూడా తెలుసుకోవాలి ఉంటుంది అనమాట. అలాగా అనుకున్నాను నేను. అసలు ఏ సంవత్సరం అంటే సెలబ్రేషన్ కనీసం కేక్ కూడా కట్ చేయలేదు ఇవాళ. నిజంగా చెప్పాలంటే కొంచెం చెప్తాను ఎందుకు కట్ చేయలేదు కేకు, ఏమైంది అనేది నెక్స్ట్ వీడియో చెప్తాను నేను. మరి భారతి మనసులో ఈ 7 సంవత్సరాల్లో నాలో మైనస్లో ప్లస్లో ఏమున్నాయో నేను తెలుసుకుంటాను. అలాగే నాలో మైనస్లో ప్లస్లో ఏమున్నాయో భారతి తెలుసుకుంటుంది. మరి ఈ వీడియో చూడండి, బాగుంటుంది. మరి భారతి ఫస్ట్ నువ్వా నేనే మాట్లాడేది? నువ్వు మాట్లాడు ఫస్ట్. నేను అనుకున్నానండి, అనుకోవడానికి ఏం లేదు. ప్రాక్టీస్ ఇది మన ప్రిపేర్ అయింది వీడియో కాదు. మన మనసులో ఏముందో మంచి చెడు కూడా చెప్పాలి, మంచి కాదు చెడు చెప్పాలి. మెయిన్ చెడు చెప్తేనే మనం ముందుకు వెళ్తాం. చెప్తుగాని అదే చెప్తుగానిలే చెప్తుగాని ఫస్ట్ నువ్వు మాట్లాడతావు నా గురించి, నేను మాట్లాడినా ఒక 3 నిమిషాలు చెప్పు. నవ్వుకో, లేట్ అయిపోద్ది మళ్ళీ వీడియో. ఒక 3 నిమిషాలు మాట్లాడు నా గురించి, మంచి చెడు. ఫస్ట్ మంచి వద్దు, ముందు చెడు మైనస్ చెప్పు. చెడు ఏంటి నాలో నచ్చింది గట్రా చెప్పు అని ఫ్రీగా చెప్పాయి. ఏముంటాయి? ఫస్ట్ వచ్చి హ్యాపీ మ్యారేజ్. థ్యాంక్ యూ. నవ్వకుండా చెప్పే. చెడి నాలో నచ్చింది ఏమున్నాయి పెళ్ళైన కాడి నుంచి? చెప్తున్నాను, గట్టిగా చెప్పు, వినబడుతుంది. మళ్ళీ మాట్లాడదు, గట్టిగా మాట్లాడు. హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మా బావ కోసం ఏం చెప్తానంటే, ముందు మంచి చెప్పాలి చెడు చెప్పాలా? చెడు చెప్పు. చెడు అంటే ఉంది, చాలా కోపం ఎక్కువండి. ఏది ఉంటే అది ఏదైనా నేను అన్నాను అనుకోండి, వింటాడు బాగానే, కానీ కోపం ఒక్కటే తగ్గించుకోవడం బెటర్. ఏదుంటే అది గరిసేయడమని, ఇంకా అది ఎంత రేట్ అయినా ఏదైనా సరే నేలకేసి కూడా ఎత్తాడు. ఆ కోపం ఒక్కటే తగ్గించుకుంటే బాగుంటుంది. అది ఒక్కటే మైనస్, మిగతా అంతా బాగానే ఉంటుంది. చూసుకోవడం అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నన్ను ఎప్పుడు కూడా బాగా చూసుకున్నాడు. ఏది లోడ్ చేయకుండా అన్నీ కూడా నేను ఏదడితే కొండమని తేవడమని, తిండి విషయంలో ఇప్పటికొచ్చి ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఏదడితే అది కొనిస్తాడు, ఖచ్చితంగా కొని బాగా చూసుకుంటాడు. పెళ్ళైనప్పుడు ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు కూడా అసలు తగ్గలేదు, ఇంకా ఎక్కువైంది నాకు. చాలా బాగా చూసుకుంటాడు. నేనేం చెప్పలేను. ఐ లవ్ యూ బాబా. అంతేనా? సింపుల్గా బాగా తెలిసేసావు. సరే, వాళ్ళు చూసుకుంటారులే పిల్లలంతా. మరి భారతి చాలా సింపుల్గా బాగానే చెప్పేసింది. మైనస్ కోపం. నేను ఆల్రెడీ గత వీడియోలో పెళ్లి రోజు భారతి పుట్టినరోజు అనుకుంటా. చూడు, భారతి పుట్టినరోజుకి చెప్పాను కోపం తగ్గించుకుంటానని. అది మనం అనుకుంటాం కానీ తగ్గించుకుంటే తగ్గింది కాదు, ఆ సిచ్యువేషన్ బట్టి వస్తుంది. నిజంగా అనుకున్నాను కానీ సరే. మరి భారతి చెప్పేసో నాలో నచ్చింది, ఇంకా ప్రేమ ఎక్కువైంది అన్నాం. ఓకే, నచ్చింది నాకు. కోపం తగ్గించుకోవడానికి ట్రై చేస్తాను. కోపం కూడా రోజు ఎప్పుడు వస్తుందా, లేకపోతే ఏదన్నా ఎప్పుడైనా అది ఇద్దరికి కొంచెం మాట తేడా వచ్చినప్పుడు. కానీ నేను చెప్తాను ఒక్కొక్కసారి వినోగా పెట్టి. అంటే కోపం ప్రతిదానికి కోపడిపోతాను, ఏదైనా రాంగ్గా ఉంటే కోపడతాను.
స్ట్రాంగ్ అది అది ఏదైనా మిస్టేక్ జరిగితే అంటే ఏమవుతే సరేలే నీ గురించి చెప్పేసి అయిపోయింది, మళ్ళీ వీడియో పెద్ద అయిపోద్ది. మరి నా గురించి చెప్పింది కదండి, మరి నేను భారతి గురించి చెప్తాను. పెళ్ళి అయిన కాడి నుంచి అన్నీ మాకు తెలుసు, అన్నీ చెప్తే బాగోదు, లేట్ అయిపోద్ది అనమాట. పెళ్ళి అయిన కాడి నుంచి నేను మైనస్ చెప్తాను, మైనస్ చెప్తాను. మైనస్ ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే ఊరికిన ముఖం మార్చేసుకుంటాను. ఎప్పుడు మళ్ళీ ఏదైనా నేను మామూలుగా ఏదైనా ఆలోచిస్తాను మొహం నువ్వు మాట్లాడకూడదు మయ్యాన్ని, నువ్వు మాట్లాడి నువ్వు వినాలంతే. నేను నువ్వు వినే తర్వాత నువ్వు మార్చుకో. ఊరికినే ముఖం మార్చుకుంటుందండి చిన్నదానికి. ఏదైనా చెప్తానంటే నాకేంటంటే ఏదైనా సరే పాజిటివ్గా నవ్వుతూ తీసుకోవాలని నా ఆలోచన. నవ్వుతూ ఉంటే ఇంట్లో నేను బాధపడినా అలాగే సహస్రాలు ముగ్గురు నవ్వుతుండాలంటే ఎక్కడ నవ్వుతూ ఉండాలి. నా ఇంట్లో మరి అందరి ఇంట్లో అలా ఉంటుందో నా ఇంట్లో ఉంటుంది కానీ ఇంట్లో భార్య ఎప్పుడైతే నవ్వుతుంటుందో ఇక్కడ పిల్లలు భర్త నవ్వుతుంటారు. ఎప్పుడైతే భార్య ముఖం ఇకారంగా డ్యాస్గా ముఖం డ్యాస్గా పెట్టుకుంటే డ్యాస్ లాగా మొదలు పెట్టుకుంటే మొత్తం నేను నా ముఖం ఆడిపోద్ది, అలాగే పిల్లలు కూడా మా వాళ్ళ పిల్లలు ఇబ్బంది. నాకు అది ఒకటి నచ్చదు. పెద్దదానికి కూడా ముందు గొడవటద్ది, ముందు ఇలా పెట్టద్ది ముఖం, తర్వాత దాన్నే రైట్ అంటది. రాంగ్ అన్నది లాస్ట్ చివరికి వస్తే రైట్ అంటది. సారీ బావా అది ముందే మనం కరెక్ట్గా ఉంటే ఎంత ఇబ్బంది ఉంటుందని నేను అనుకుంటాను. మైనస్ అనేది ఒకటే కానీ ప్లస్ అయితే చాలా ఉన్నాయి. ప్లస్లు అయితే ఊర్లో ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండి ఇంట్లో పని చేయడం ఇబ్బంది పడేది అనమాట. చెప్పాలంటే ప్రతి ఒక్కరు పెళ్ళైన కొత్తలోని ఇంట్లో అందరు కలిసి ఉంటే అది ఇంట్లో పని ఎక్కువైపోతుంది, ఇంట్లో పని చేయలేకపోతున్నాను, నువ్వు వేరే వెళ్ళిపోతాం, ఇలాంటి జరిగింది. చెప్పేస్తున్నాను అందులో మనకి ఏం భయపడకలు తెలిసిందే. పని ఎక్కువైపోతుంది, చేయలేకపోతున్నాను అన్నది ఈరోజు ఒక ఇంట్లో చేయను అన్నది ఈరోజు 6 ఇళ్ళు సక్పెట్టి వస్తుంది. వద్దు 6 ఇళ్ళు సక్పెట్టుకు వస్తుంది. నిజంగా నేను చెప్తున్నాను, కట్ చేయను, నిజంగా చెప్తున్నాను. చాలా గ్రేట్ నిజంగా. మన ఇంట్లో మన పని చేసుకోలేము ఈరోజు. అన్ని మా గతంలో మేము చేసిన భారతీయ గొడవలే, మన ఇంట్లో పని మనం చేయలేమండి. కానీ మా ఇంట్లో కాకుండా అలాగే బయటికి వెళ్ళి పని చేసుకుని పొద్దుట 5 గంటలు లేచి వచ్చి పని చేసుకుని అలాగే ఇంట్లో వచ్చి పని చేసుకుని చాలా చక్క పెడుతుంది. నిజంగా చెప్పాలంటే ఈ రోజుకి చెప్పాలంటే నేను ధైర్యంగా ముందుకు వెళ్తానంటే మెయిన్ నెంబర్ 1 భారతి. నిజంగా చెప్పాలంటే ఎందుకంటే చాలామంది ఉన్నారు, మా అక్కలు ఉన్నారు, మా అమ్మ గతంలో చెప్పాను మీకు. కానీ ఏంటంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు, రోజు పడరు. మనం ఫోన్ చేసినప్పుడు బాధలు చెప్పుకున్నప్పుడు రోజు ఇలా ఉంటాయన్నమాట. రోజు మన బాధల దగ్గరుండి చూసేది, నా బాధల దగ్గరుండి చూసేది. లేకపోతే ఏదైనా బాధ కూర్చొని ఇంటికి వచ్చిన వెంటనే నేను పర్లేదు బాబా అని ధైర్యం చెప్పేది భార్యే. అది నా విషయంలో అది భారతి ముందుకు నడిపిస్తుంది ఖచ్చితంగా. ఒకసారి మీకు గొడవ అయితే ఖచ్చితంగా వస్తాయి, చిన్న విషయంలో పెద్ద విషయాలు గొడవలు వస్తాయి. ఖచ్చితంగా రోజుకి ఒకసారి గొడవ పడతాం మేము. కానీ నన్నైతే ముందుకు నడిపిస్తుంది. ఎవరు ఏమనుకున్నా కానీ నువ్వున్నా ఎగతాలు చేసినా ఏం చేసినా ఒక ఏమీ తెలియని పిల్ల, తింగర పిల్ల, నిజం తింగర పిల్ల, అది ఏం తెలియదు దానికి, పాపం తింగరది అన్నది ఈరోజు ఒక దరిద్రమైన స్థితిలో ఉన్న నన్ను ముందుకు నడిపిస్తుంది అనమాట. ఒకదే నాకన్నా ఎక్కువ కష్టపడుతుంది, నాకన్నా ఎక్కువ సంపాదిస్తుంది ప్రజెంట్. అయితే భారతి ఒకటి అడిగింది, ఎప్పటి నుంచి ఒకటి చెప్తుంది. నేను ఈ పెళ్లి రోజు ఇచ్చి గిఫ్ట్ ఒకటి ఉందన్నమాట భారతికి. సర్ప్రైజ్ అది కాదు కోపం అది సిచ్యువేషన్ పెట్టి వస్తుంది. అయితే నేను ఇచ్చి గిఫ్ట్ ఏంటంటే భారతి నాకు ప్రతిసారి చెప్తుంది, చాలాసార్లు చెప్తుంది కోరుకున్నప్పుడు కల్లా, బావా ఎందుకు నువ్వు అంతమందికి పని చెప్పేవాడివి, అలాగే అంతమందితో పని చేయించేవాడివి, నువ్వు ఈరోజు వాచ్మెన్గా, అలాగే ర్యాపిడో డ్రైవర్గా, అలాగే ఆఫీస్ బాయ్గా, లేకపోతే చిన్న హోటల్ పెడదామని ఇవన్నీ ఆలోచిస్తున్నావు, నేను చేస్తున్నావు, నువ్వు తగ్గించుకుంటున్నావు ఎందుకు? నువ్వేమనుకున్నావు, వాళ్ళు కష్టపడుతున్నావు, నువ్వు మంచిదే కష్టపడుతున్నావు, మంచి శాస్త్రా చంపేస్తున్నారు పెట్టుకొని వీడియో తినెత్తలేదు. అయితే నువ్వు అంతలా చేస్తున్నావు బావా, నాకు ఎందుకో నీకు అంత వర్క్ ఉంది, అలాగే మెటీరియల్ మొత్తం ఉంది, కబోర్డ్ చేసేది, బీరోలు చేసేది అన్నీ ఉన్నాయి,
ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు, నాకు ఒకటే కోరిక, నాకు మళ్ళీ నువ్వు ఇవన్నీ కాదు, ఇవన్నీ మనకి ఇంట్లో శాస్త్రాలు రమ్మ, నువ్వు ఇంట్లో సరిపోవడం చేస్తున్నావు కరెక్ట్, నువ్వు బాగా అర్థమైంది, నువ్వు అన్ని తగ్గించుకుని చేస్తున్నావు. కానీ నాకు ఒకటే ఇప్పుడు చాలాసార్లు చెప్పింది అన్నమాట, నాకు ఒకటే, నువ్వు మెటీరియల్లో అన్నీ ఉన్నాయి, మళ్ళీ స్టార్ట్ చేయ బావ, నువ్వు ఖచ్చితంగా బాగుంటావు, మళ్ళీ బాగుంటావు. ఎందుకంటే మనకు ఆ కబోర్డుల దాంట్లోని అలాగే శాస్త్రా ఆ కబోర్డుల విషయంలో బీరోల విషయంలో ఎప్పుడు లాస్ రావలేదు. 99 స్టోర్ ఒకటి లాస్ వచ్చింది. దాని గురించి మనం ఎందుకు ఈ కబోర్డ్లు బీరోలు వదిలేయాలి, నాకు ఒక్కటే అది మాత్రం నువ్వు రన్నింగ్ చేయాలి, ఇవన్నీ మానేసి అందరు కూడా చూసుకోవడానికి అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడని చెప్పుకోవడానికి చేస్తున్నారు. నా కోరిక ఒకటి అని చెప్పి చాలాసార్లు చెప్తుంది, దగ్గర సంవత్సరం నుంచి చెప్తుంది, షెడ్ స్టార్ట్ చేయమని, వర్క్ స్టార్ట్ చేయని వరకు చేతి పని ఉంది, నీ దగ్గర 10 మంది పని చేసే వాళ్ళు చేస్తారు, మళ్ళీ వర్క్లు వస్తాయి, నీ పని పాడైపోయేది కాదు, అది పాచిపోయే పని కాదు అది అన్నట్టుగా చాలాసార్లు చెప్పింది అనమాట. అవన్నీ దృష్టిలో ఉన్నాయి చెప్తుంది. అలాగే నాకు బాగా యూట్యూబ్లో ఒక కామెంట్ వచ్చింది, అన్న నువ్వు అవన్నీ కాదన్నా వేస్ట్ అయినాయి, నీ అంటే పేరు కూడా గుర్తులేదు నిజం చెప్పాలంటే, నీ వర్క్ స్టార్ట్ చేయనా సూపర్ ఉంటుంది, నీ వర్క్ స్టార్ట్ చేయి సూపర్ ఉంటుంది అని. అది ఎందుకో ఆ కామెంట్ నాకు ఉండిపోయింది మనసులో. మరి భారతి కూడా తెలియదు ఇప్పుడు దాకానే చెప్తున్నాను. నేను షాప్ అయితే తీసాను, మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది మళ్ళీ స్టార్టింగ్ నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. నాకు కూడా ఏం చెప్పలేదు సడన్గా, అంటే ఈ వీడియో ముందు చెప్పేసాను అండి, వీడియో ముందు చెప్పేశాను, ఈరోజు చెప్పాను, ఇంకెవరికి కూడా చెప్పలేదు. అంటే అయితే పెడదాం అనుకుంటున్నాను చెప్పాను, కానీ షాప్ తీసేసి అడ్వాన్స్ గా ఇచ్చేస్తున్నాను అనేది భారతికి లేటెస్ట్గా తెలిసిందనమాట. మరి స్టార్టింగ్ అవుతుంది మళ్ళీ. నాకు మెయిన్ ఏంటంటే పెట్టడం కారణం యూట్యూబ్ కామెంట్స్ వల్లే. మరి అయితే వర్కే స్టార్ట్ చేస్తాను, ఐరన్ కబోర్డ్స్, బీరువాలు, అలాగే వెల్డింగ్, గ్యాస్ వెల్డింగ్ మొత్తం అంతా. ఎందుకంటే మొదటగా వాచ్మెన్ ఉండి షాప్ చేసుకొని ఇక్కడ ఉండడం కుదిరేది కాదు. ఇంకా 100% ఇంక దానికే కేటాయించేస్తున్నాను టైం అంతానే, ఓన్లీ షెడ్కి. ఇంకా ఇవన్నీ కాదు అన్నది నేను కనీసం డ్రెస్ కూడా కొనలేదు ఈ పెళ్లి రోజుకి, కనీసం ఏం కొనలేదు. నేను ఇచ్చే గిఫ్ట్ భారతి కోరిక నెరవేరుస్తున్నాను ఖచ్చితంగా. చాలాసార్లు చెప్తుంది, నాకు మైండ్ ఉండిపోతుంది. అలాగే భారతి చెప్పిన మాట ఆలోచించలేదు, కానీ కొన్ని కామెంట్స్ నన్ను బలపరిచింది నిజంగా. కొన్ని కామెంట్స్ అలాగే కొన్ని మాటలు, అలాగే పర్సనల్గా మా పాస్టర్ గారు కానీ, మెయిన్ పాస్టర్ గారు అయితే జీవన్ అంటారు నన్ను, జీవన్ నువ్వు కరెక్ట్ కాదు, నీ చేతిలో పని ఉంది, చాలా నెంబర్ 1 పని, అది చాలా మంచి పని, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు, నువ్వు వాచ్మెన్గా అలాగే ర్యాపిడ్ డ్రైవర్ అన్నావు ఏంటి, నాకేం అర్థం కావట్లేదు, నీకేమైనా కావాలంటే నేను చేస్తాను, పెట్టుబడి కలిసి నేను పెడతాను అన్నట్టుగా మెయిన్ అతని మాట నాకు గుర్తుండిపోయింది. అలాగే కొన్ని కామెంట్స్ గుర్తుండిపోయినాయి అనమాట. అవును కదా, మనకున్న ఇబ్బందులకి ఏ ఇబ్బంది లేనోడు ఓ మాట అన్నాడు మా పాస్టర్ గారు అయితే, ర్యాపిడో అనేది ఏ పని చేతగానోడు అంటే తక్కువ కాదు, కానీ ఏ పని రానోడు బండి నడిపి కూడా చేసుకుంటాడు, నీ చేతిలో పని ఉంది, నీకు మంచి పని ఉంది, అసలు అలాంటి పని నేర్చుకోవాలంటే ఈ రోజుల్లో అవ్వదు, ఎవడు చేయలేడు, పని నేర్చుకోలేడు, పని బీరువాలు చేయడం, కబోర్డ్ చేయడం అనేది. మరి నువ్వు అంత పని పెట్టుకుని ఎందుకు చేస్తావు అన్నది మాటలు నన్ను బలపరిచింది నిజంగా. అలాగే భారతి మనసులో అదే, అలాగే మా అక్కలు కూడా అదే సేమ్, మా అక్కలు కూడా అదే అన్నారు, ఎందుకు అదే అన్నాం, వర్క్ చేయడానికి మెటీరియల్ మొత్తం ఉన్నాయి, పక్కన పెట్టి కూర్చున్నాం ఎందుకు అన్నట్టుగా. మరి వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది, దాని గురించి వీడియో చేస్తాను త్వరలో. షట్టర్ గట్ అన్ని తీసాను, అడ్వాన్స్ గట్ కట్టేసాను, తొందరలో వాడి గురించి చేస్తాను. మరి ఈ పెళ్లి రోజు నాడు ఈ రోజు ఇదే భారతికి ఇచ్చి గిఫ్ట్ తీసుకెళ్తాను, ఇప్పుడు వీడియో అయిపోయాక తీసుకెళ్తాను, కానీ వీడియో పెట్టను. మరి ప్లీజ్ మరి కొంచెం బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తే నాకు అర్థమవుతుంది, ఎందుకంటే నీకు ఆలోచన లేదా అని. ఇప్పుడు దాకా లేదు నిజంగా ఆలోచన, ఇప్పటి నుంచి ఖచ్చితంగా గతంలో చేశాను, ఇప్పటి నుంచి ఒక రకంగా ఉంటుందని అనుకుంటున్నాను నేను. మీ సపోర్ట్ కావాలి. అలాగే నేను కబోర్డ్స్ నా వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను వీడియో పెడతాను ఖచ్చితంగా తీసుకుని, నా వర్క్ ఎలా ఉంటుంది కబోర్డ్స్ అలాగే బీరువాలన్నీ. మరి కామెంట్ చేయండి, మరి నేను మంచి డెసిషన్ తీసుకున్నానా లేదా అనేది. అలాగే విషెస్ కూడా చేయండి. మళ్ళీ 7వ సంవత్సరం పెళ్లి రోజు మాది, 8వ సంవత్సరం పెళ్లి రోజుకి చాలా మట్టుకి క్లియర్ అయిపోవాలని నా టార్గెట్ గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే ఈ షాప్ పెట్టడానికి నేను పడ్డ కష్టం
అంతంతగా అడ్వాన్స్ కట్టడానికి నరకం ఈ చూసేసాను. రోజు నిజంగా మళ్ళీ సంవత్సరానికి ఒక మాట చెప్తాను మీకు, మేము ఎంత బాధపడ్డాము. అదే అండి, లోపల ఎంత ఉన్నా నవ్వుతూ ఉంటాం ఖచ్చితంగా. మరి యూట్యూబ్లో నా ఇప్పుడుదా కంటెంట్ అసలు కంటెంట్ కాదు, కానీ రియల్ కంటెంట్ వస్తుంది. నా కంటెంట్, నా ఓన్ కంటెంట్, నా వర్క్ కంటెంట్, నా నా ఎలా ఉంటాను, ఎలా చేసేవాడిని, నా దగ్గర వర్క్ చేసేటప్పుడు నేను ఎలా ఉన్నాను అనేది రియల్ కంటెంట్ చూపిస్తాను అందరికి కూడా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఇప్పుడు దాకా ఆనందం లేదు, భారతి కొంట్లో ఆనందం అనిపించింది నాకు. సొంత పని వర్క్ స్టార్ట్ చేస్తున్నానంటే మా సొంత పని అంటే కొంచెం ధైర్యం ఉంటుంది కదండి. ధైర్యం అంటే ఏంటబ్బా, మళ్ళీ మీ అందరి సపోర్ట్ మాకు ఇవ్వండి. ఇంకా కబోర్డ్లు, బీరువాస్ అవి కూడా పెడతాము. మీకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది అనమాట. మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ పెళ్లి రోజుకి మీ అందరి దేవల్ల మా అప్పులు తీరిపోయి మళ్ళీ మీ బిజినెస్ లో సక్సెస్ అయ్యేలాగా మీ అందరూ ఆశీర్వదించండి. మా పిల్లల్ని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా యూట్యూబ్ ఛానల్ని అందరికీ కూడా థ్యాంక్స్ అండి. అంటే దిగిపోతున్నాను డైరింగ్, అంటే అన్సక్సెస్ అవ్వదు అంటే అవుతుంది అవ్వదు అన్నది కాదు, అవుతుంది అన్నట్టుగా దిగుతున్నాను. రాసి పెట్టుకోండి, అవుతుంది. ఈ రోజు నేను ఎందుకంటే నేను ఎందుకు ఫిక్స్ అయిపోయానంటే షాపు అడ్వాన్స్ కట్టడానికి నానా గుర్తు చేశాను నిజంగా 3 రోజుల నుంచి. దేవుడి దేవల్ల తీసుకెళ్తాను. అడ్వాన్స్ కట్టడానికే చాలా చాలా నరకం చూస్తాను నేను. మరి చూడండి, త్వరలో మా షాప్ వీడియో పెడతాను మొత్తం అంతా. వీడియో ఇప్పుడు రాదండి, కొంచెం టైం పడుతుంది. ఇంకా ఎవరికి ఇంకా చూపించట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చాలా లెంత్ అయిపోతుంది. థ్యాంక్ యూ. విషెస్ కూడా చేయండి నాకు, పెళ్లి రోజు 7 పెళ్లి రోజు. మరి అలాగే ఆర్డర్స్ కూడా వచ్చినాయి కదా. ఆర్డర్స్ వచ్చింది, తీసుకుని అడ్వాన్స్ ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకున్నాను అనమాట. అడ్వాన్స్తోనే ఇంకోటి చెప్పాను, అడ్వాన్స్తోనే నేను వాళ్ళ వర్క్ వచ్చిన అడ్వాన్స్తోనే నేను షాప్ అడ్వాన్స్ కట్టాను. నాకు ఎవరైతే వర్క్ అడ్వాన్స్ ఉందో వాళ్ళకి అడ్వాన్స్ కట్టాను అనమాట. మరి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అఫీషియల్.